ఢిల్లీ పేలుడులో ఒక విచిత్రమైనటువంటి దాన్నేమంటారు పగా ప్రతీకారాలన్నమాట. భారతదేశం మీదన పుల్వామా గుర్తుంది గదా! సైన్యం వస్తూ ఉండగా ఆళ్ళ కాన్వాయ్ మీదన ఆత్మాహుతి దాడి చేసినటువంటి ఉదంతం. దానికి ప్రతీకారంగా ఆనాడు మనం వెళ్లి బాలాకోట్ పాకిస్తాన్ సరిహద్దులు దాటి లోపలున్నటువంటి తీవ్రవాద శిబిరం మీదన దాడి చేశాం. మదర్సా కమ్ మసీదుగా ఉంటూ ఆ అడుగున అండర్ గ్రౌండ్‌లో ఏదైతే అరాచకాలు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో అటాక్ జరిగింది. వాళ్ళ అంతు చూసాం. అదే సందర్భంలో ఇక్కడ కాశ్మీర్‌లో ఉన్నటువంటి ఆ గ్రూప్‌కి సంబంధించిన వాళ్ళని వెంటాడి, వేటాడి చంపింది అప్పుడు మన భద్రతా బలగం. అందులో భాగంగా పుల్వామా అటాక్‌కి ప్రతీకారంగా జరిగినటువంటి ఆ అటాక్స్‌లో ఎవరైతే జైషే మహమ్మద్‌కి సంబంధించినటువంటి వ్యక్తి మసూద్ అజర్ కి సంబంధించినటువంటి మేనల్లుడు అప్పుడు భద్రతా బలగాల చేతిలో ఎన్‌కౌంటర్ అయ్యాడు. వాడి పేరు ఉమర్ ఫరూక్. వాడిని మన భద్రతా బలగాలు కాల్చి పడేసినాయి. ఆడు చచ్చూరుకున్నాడు. ఆ చచ్చినందుకంట వాడి భార్య అఫీకా బీబీ అట. అఫీకా బీబీ అట. ఆవిడ గారు కక్ష కట్టారట. ఆవిడ ఇప్పుడు ఈ షహీన్ సయీద్ అనేటటువంటి అమ్మాయి ఎవరైతే డాక్టర్ అయినటువంటి అమ్మాయి ఉందో ఆమెతో కాంటాక్ట్‌లోకి వచ్చి ఆమెని ఆ రోజు నుంచి ఈ వ్యవహారాల జమాత్ ఉల్ మనియత్ అనేటటువంటి దాన్ని స్థాపించి ఆవిడని దానికి హెడ్‌గా చేసి ఆవిడ ద్వారా ఈ కార్యకలాపాలు చేయించారట. ఇది ఇప్పుడు ఆమె ప్రతీకారం తన భర్తని భారత సైన్యం చెప్పింది. మరి ఆ లెక్కనైతే భారత సైనికులు చెప్పినందుకు ప్రతి భారత సైనికుడి భార్య ఇట్లాంటి ప్రతీకారం చూస్తే పాకిస్తాన్‌లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ తీవ్రవాదులు గాని, వాళ్ళ కుటుంబాలు గాని ఎవడైనా బ్రతుకుతాడా? అంటే వాళ్ళే చంపుతారు. ఆ చంపిన దానికి వాళ్ళని ఎన్‌కౌంటర్ చేస్తే కూడా మళ్ళీ ప్రతీకారం తెచ్చుకుంటారు. మన దేశంలో దరిద్రం ఏంటంటే మత పిచ్చతో మన సైన్యాన్ని చంపినటువంటి వాళ్ళకి మద్దతిచ్చి మన వాళ్ళనే చంపేటటువంటి రాక్షస జాతి మన మధ్యలోనే ఉందన్నటువంటిది తెలుస్తోందన్నమాట.